దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము మనం ధ్యానించబోయేటువంటి అంశము అద్భుతం. మరి ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు మరి కానా అనే ఊరిలో మొట్టమొదటిగా అద్భుతాన్ని చేసినట్లుగా మనం చూస్తాం. మరి ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది సేవకులైనటువంటి వారు మరి అక్కడ వారు నిర్వహించేటువంటి ఆ మీటింగ్స్‌లో మరి అద్భుతాలు జరుగుతాయి. పలానా ఆయన ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి అద్భుతాలు జరుగుతాయని చాలామంది పరుగు పెట్టడం మనం చూస్తాం. మరి నిజంగా అద్భుతాలు జరుగుతున్నాయా అనేది ఒకసారి మనందరము కూడా ఆలోచన చేసే వారంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాడు. మరి నిజమేనా? అద్భుతం జరుగుతుందా? మరి అద్భుతము అనేది నీ వెంట రావాలి. అంతేగాని అద్భుతము జరిగే మరి ఆ చోటికి మరి నీవు పరిగెత్తే వారంగా, మనం పరిగెత్తుకెళ్ళే వారంగా ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అద్భుతము అనేది మరి నీ విశ్వాసాన్ని బట్టి, నీ క్రియలను బట్టి దేవుడు నీకు చేసేటువంటి ఒక మంచి కార్యము, ఆశ్చర్య క్రియ. మరి ఆ అద్భుతము నీ జీవితంలో జరగాలి కానీ, ఆ అద్భుతము నా జీవితంలో జరగాలి కానీ, మరి అద్భుతాల వెంట పరిగెత్తే వారంగా మనం ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. బయట జరిగే కార్యాలు చూసి మరి అలనాడు ఆసాపు అనేటువంటి మరి ఆ భక్తుడు దేవునితో మాట్లాడాలని ఆలయంలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అప్పుడు మరి దేవుడు ఆయన కళ్ళు తెరిపించినట్లుగా మనం చూస్తాం. మరి భక్తిహీనులు చాలా క్షేమకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు కదా ప్రభువా! మరి నేను అన్నిటికీ తగ్గించుకున్నా మరి నేనెందుకు ఇలా ఉన్నాను అని ఆయన మరి దేవుణ్ణి అడిగినట్లుగా మనం చూస్తాం. అప్పుడు భక్తిహీనుల యొక్క క్షేమము ఆయన ఆసాబు గారికి దేవుడు చూపించినట్లుగా మనం చూస్తాం. వారు క్షేమంగా ఉన్నారు గానీ గడ్డి ఎండిపోయినట్లు ఎండిపోతారు. వారు తర్వాత నిలిచేవారు కారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలనాడు రక్తస్రావము గల స్త్రీని మరి పరిశుద్ధాత్మ దేవుడు అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని మాత్రమే చెప్పారు. ఎవరికో విశ్వాసం ఉంటే, ఎవరో అద్భుతాలు చేస్తే నీకు క్షేమం ఎలా వస్తుందని మరి మనకు మనము పరిశీలన చేసుకునే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అద్భుతాల వెంట పరుగు పెట్టకూడదని మరి దేవుని సేవకురాలుగా మీ అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాను. అద్భుతము మన వెంట రావాలి. మన క్రియను బట్టి మరి అద్భుతాలు అనేవి మనకి జరుగుతాయి. మరి అది వాస్తవము. అంతేకాని అద్భుతము కొరకు పరిగెత్తకూడదు. మనము మన క్రియల ద్వారా మన కుటుంబానికి, మన క్రియల ద్వారా మరి సమాజానికి, మన క్రియల ద్వారా మన బిడ్డలకు, మన సహోదరులకు మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అద్భుతము నీ వెంటే వస్తుంది. అది నీవు పొందుకునేటువంటి గొప్ప